అన్నప్పుడు మా వాటా ఏది అని వీళ్ళు తిన్నట్టు ఇంకా 41% వాటానే తిన్నారనమాట వీళ్ళు. ఓకే, అది నడుస్తుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల్లోనే ఒక పోటీయా సార్ ఇది? ఇప్పుడు అరబిందోకో లేదంటే అదానీకో మొత్తం కట్టబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి అనేది. ఇప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళు ఇంకొకళ్ళు కొత్తగా ఎవరైనా ప్రైవేట్ పరం చేయడం ఒకటి, లేదంటే గత వ్యక్తుల్ని మార్చే ప్రయత్నంలో ఇలాంటి ఆరోపణలు చేయడం ఒకటి జరుగుతుంది అనుకోవాలా? మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక దౌర్భాగ్యకరమైన దాన్ని మీడియా లేకపోతే మేధావులు కూడా మౌనంగా ఉండి లేదా దాని గురించి అసలు చర్చించట్లేదు. ఏంటి అంటే సెక్యూరిటీ లేని జీవితాల కిందకి తయారు చేస్తున్నాం. దాని గురించి వార్తలు రాయకపోగా ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తా ఉంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయారండి? వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు మైనింగో ఆస్తులు అయ్యో ఉంటే వాటికి నోటీసులు ఇస్తుంది ప్రభుత్వం, లాక్కునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు వెళ్ళి అట్లా లొంగిపోతే వదిలేసింది. దెన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ సిద్ధా రాఘవరెడ్డిని ఎలా లాక్కొచ్చారు? ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ది అటుకి తీసుకెళ్లారు. అట్లాగే సిద్ధా రాఘవరావుని వీళ్ళు పట్టుకొచ్చారు. వీళ్ళు కొంతమంది మైనింగ్ ఇవాళ ఎట్లుందంటే మైనింగ్ ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందా మొత్తం వీళ్ళు లాక్కుంటారు, రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిందా మొత్తం వాళ్ళు లాక్కుంటారు. అంటే ఇది ప్రభుత్వ సంపద, లీజు, వ్యాపారం ఇట్టేం లేదు. వ్యాపారం చేసేవాడు ఏదో ఒక రాజకీయ